శ్రావణ మాసం సందర్భంగా సామర్లకోట కుమార భీమేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు వైభవంగా జరిపించారు. ఆలయ ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, వినయ్ శర్మ, సోమేశ్వర్ శర్మ తదితర పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం ద్వారా సౌభాగ్యం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్పారు. సామర్లకోట పరిసర ప్రాంతాల నుండి సుమారు 1200 మంది మహిళలు తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలలో పాల్గొన్నారు. మేము అనుకున్న దానికన్నా రెట్టింపు మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేద పండితులు, అర్చకులు వాళ్ళందరితోటి కూడా వాళ్ళ చేతులతోటే వాళ్ళు భక్తులు వారు స్వయంగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసాము. స్వామివారికి ప్రసాదం నైవేద్యం ఏదైతే పెడతారో ఆ ప్రసాదం కూడా మేమే ఇచ్చాం. అదేవిధంగా దాతలు కొంతమంది వారి శక్తి కొద్ది కూడా ఈ గాజులు, పసుపు కొమ్ములు, తర్వాత పసుపు కుంకుమలు, తదుపరి అరటిపండ్లు ఇట్లాంటివన్నీ కూడా దాతలు ఇచ్చారు. మిగిలినవి దేవస్థానం తరఫున మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వాళ్ళకి ఉచిత అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. పూజల్లో 1000 మంది పాల్గొంటే సుమారు 1200 మంది ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం తిరిగి మేము మరలా 15/8 4వ శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి కాకపోతే ఇక్కడ భక్తులు చాలా లేటుగా వస్తున్నారు. దయచేసి ఈ భక్తులందరూ కూడా ఉదయం 8:30 కల్లా దేవస్థానం ఉన్నట్లయితే మనం ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. కావున భక్తులందరూ సహకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. ఆడవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవి ప్రీతిక. ఈ లక్ష్మీదేవిని ప్రీతి చెందితే ఇళ్లలో ఆ అమ్మవారి ధనలక్ష్మి కలుగుతుంది. అటువంటి వ్రతం ఈ రోజు 2000 మంది భక్తుల చేత దేవస్థానం వారు, అలాగే దాతలు అందరూ కలిపి రూపుదాతలు ఉన్నారు, అలాగే కొబ్బరికాయ దాతలు ఉన్నారు, కోరాల దాతలు ఉన్నారు, అలాగే అన్నప్రసాద దాతలు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అలాగే 4వ శుక్రవారం 15వ తారీఖు మళ్ళీ ఇదే రీతిగా ఈ వ్రతాలు ఆడవాళ్ళ చేత జరిపించబడతాయి ఈ ఆలయంలో. అటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయ సిద్ధమైనటువంటి మనగుడి కార్యక్రమాలని మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆనందదాయకంగా మీకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ అష్టలక్ష్మీప్రదమైనటువంటి వ్రతం చేసుకోవాల్సిందిగా అందరినీ ఈ ఛానల్ ద్వారా భక్తుల్ని కోరుతూ వాళ్ళందరికీ సుఖశాంతులు కలగాలి. సర్వేజన సుఖినో భవంతు. పూరి సోమేశ్వర శర్మ ఆలయ దేవస్థాన పండిట్ ఈ ఆలయంలో ఉండేటువంటి సేవలన్నీ చేయిస్తూ ఉంటారు.